ఓకే స్టూడెంట్స్, ఈరోజు యూనిట్ 3లో ఫస్ట్ పార్ట్ నేను చేస్తున్నాను. పార్ట్ 1 ఇవి వరుసగా వీడియోస్ వస్తాయి, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. యూనిట్ 5 ఆపడానికి రీజన్ ఏంటంటే మీకు ఎగ్జామ్స్ కొన్ని యూనిట్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి కొన్ని యూనిట్స్ తగ్గించే అవకాశం ఉందని అదొక ఎక్స్పెక్టేషను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో నేను యూనిట్ 3 త్వరగా కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసినాక యూనిట్ 2 కూడా కంప్లీట్ చేస్తా, యూనిట్ 4 అన్నీ చెప్తాను. కానీ ఏది అవసరం అనేది, మరి ఏది స్టూడెంట్కి చాయిస్ ఇస్తారో వాళ్ళు చాయిస్ తీసుకుంటారో నాకైతే కంప్లీట్గా తెలియదు. సో దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఇప్పుడు యూనిట్ 3 యూనిట్ 3 ఫోరియర్ సిరీస్. ఈ ఫోరియర్ సిరీస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నాయి. నేను సింపుల్గా రాసేస్తున్నాను, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మీకు అర్థమయ్యేలాగా. ఫార్ములా ఏంటంటే ఇంటర్వెల్ ఏది ఇస్తే అది మనకు లిమిట్స్ అవుతాయి. ఒకవేళ ఇంటర్వెల్ కనుక ఫస్ట్ పాయింట్ ఇంటర్వెల్ కనుక 0 < x 2π ఉందనుకోండి, ఇదే మనకి ఓఆర్ఆర్ 0, 2π ఇలా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఫోరియర్ సిరీస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే f(x) = a02 ప్లస్ సిగ్మా n = 1 to ∞ an cos nx ప్లస్ bn sin nx అనేది ఫార్ములా. మనం ఇక్కడ a0, an, bn కనుక్కొని సొల్యూషన్ రాసుకుంటాం. అయితే a0 ఫార్ములా ఏంటి? ఇక్కడ a0 = 1/π (0 to 2π f(x) dx. an అంటే ఫార్ములా 1/π (0 to 2π f(x) cos nx dx. bn అంటే ఫార్ములా 1/π (0 to 2π f(x) sin nx dx ఫార్ములా. ఈ 3 ఫార్ములాస్ తీసుకొని మనం f(x) ఫంక్షన్ వాడు ఇస్తాడు ఎంతో కొంత తీసుకొని a0 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, an ఫైండ్ అవుట్ చేస్తాం, bn ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 3 వాల్యూస్ తీసుకొచ్చి a0, an, bn దగ్గర సబ్స్టిట్యూట్ చేసినాక n = 1, n = 2, n = 3 అండ్ సో ఆన్ ఎక్స్పాండ్ చేస్తాం. అదే మనకు కావాల్సిన ఫోరియర్ సిరీస్. ఒకవేళ ఇంటర్వెల్ ఎలా ఉంటే -π < x < π లేదా ఈక్వాలిటీ వచ్చింది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ వస్తుంది -π, π. దీనికి f(x) ఏమవుతుందంటే సేమ్ ఫార్ములా a02 సిగ్మా n = 1 to ∞ an cos nx ప్లస్ bn sin nx. ఇది ఫార్ములా రెండింటికి ఒకటే. f(x) అనేది రెండింటికి ఒకటే. f(x) అనేది గివెన్ ఫంక్షన్, వాడు ఎంత ఇస్తే అంత ఫంక్షన్. a0 = 1/π -π to π f(x) dx. an = 1/π (-π to π f(x) cos nx dx. bn = 1/π -π to π f(x) sin nx dx. మీరేం జాగ్రత్త చూడాలంటే చూడండి, పై దానికి ఫార్ములాస్ అన్నీ సేమే. మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డిఫరెన్స్ వచ్చేసరికి లిమిట్స్ మారుతున్నాయి. అక్కడేమో 0 to 2π లిమిట్స్ తీసుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి -π, π రాసుకుంటున్నాం. అదొక్కటే లిమిట్ చేంజ్ అవుతుంది, మిగతా జాగ్రత్తగా చూసుకోండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఎవరైతే బాగా రాసుకుంటారో, ఎవరైతే ఆ ఫార్ములా బాగా చేయగలుగుతారో ఇంటిగ్రేషన్స్లో, వాళ్ళందరికీ ఈ చాప్టర్ ఈజీ అవుతుంది. పార్ట్ 1లో నేను ఒక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తాను, మొత్తం మీకు సొల్యూషన్స్ కంప్లీట్గా మీకు ఇస్తాను. పార్ట్ 2 వచ్చేసరికి పార్ట్ 1 కంటిన్యూషన్ అయిపోయినాక దీంట్లో మొత్తం 6 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, తర్వాత ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్, అట్లా వరుసగా చాలా రకాలు వస్తాయి. రకాలు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాసెస్ మొత్తం ఇదే ఉంటుంది, చిన్న చిన్న మార్పులు ఉంటాయి, గమనించాలి.
ఈ చిన్న చిన్న మార్పులతో మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా సొల్యూషన్ చేస్తాం. మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తున్నాను, చాలా ఈజీగా ఉండే ప్రాబ్లం ఇది, అందరికి ఈజీగానే ఉంటుంది. ఫస్ట్లో కొంచెం ఈజీగా చేద్దాం. సాల్వ్ కాదు, ఫైండ్ ద ఫోరియర్ సిరీస్. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్. ఒకవేళ వీడియో జాగ్రత్తగా చూడండి, కనపడకపోతే నేను చెప్పేది వినండి. రిప్రజెంటింగ్, చెప్పేది వినని రాసుకోవచ్చు. రిప్రజెంటింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కామా 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2π. ఇది ప్రాబ్లం. ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ రిప్రజెంటింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2π. ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. చూసినాక మీరు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ ఇచ్చాడు, మనం రాసుకుందాం. పైన ఫార్ములాసే కంటిన్యూగా రాసుకుంటాం, అవే ఫార్ములాస్ అప్లై చేస్తాం. సొల్యూషన్ తీసుకుంటున్నాం. గివెన్ రాసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు. రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఏమవుతుంది? రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పైన ఏమైతే ఫార్ములాస్ రాసామో అదే ఫార్ములా a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx bn sin nx. దిస్ ఈజ్ ఎంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నేనేం రాసుకుంటున్నా అంటే ఎక్స్ రాసుకుంటున్నా. ఎక్స్ ఈక్వల్ టు a0/2 సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ bn sin nx. మీకు డౌట్ రావచ్చు, సమ్మేషన్ లోపల మల్టిప్లై చేయొచ్చా అని. చేయొచ్చు, అలా చేసినా కూడా ప్రాబ్లమే ఉండదు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు a0 రాసుకుంటున్నా. నౌ a0 ఈక్వల్ టు పైన రాసిన ఫార్ములానే లిమిట్స్ ఇక్కడ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షను ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ 1/π. ఎక్స్కి ఇంటిగ్రేషను అందరికీ తెలుసు, x²/2 లిమిట్స్ 0 to 2π అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/2ని బయట రాసుకుంటున్నాను. x² దగ్గర 2π హోల్ స్క్వేర్ మైనస్ 0 అంటే 1/2π ఇంటూ 4π². ఒక పై క్యాన్సిల్ అవుతుంది, 2 2s క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2π. ఇది మనకు వచ్చిన a0 వాల్యూ 1/π. జాగ్రత్త చూడండి, మళ్ళా చూడండి, మాకు కనిపించలేదు అనుకుండా మీరు సొంతగా చేసుకునే వాళ్ళు చేసుకోండి, ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ వన్ an తీసుకుంటున్నా. an కనుక్కోవాలంటే మనకు ఫార్ములా తెలుసు కదా. ఏంటి ఆ ఫార్ములా? anకి an ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన దగ్గర ఎంత ఉంది? 1/π 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది ఇంటూ కాస్ nx dx. మొన్న కూడా యూనిట్ 5లో నేను చెప్పాను, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫామ్లో చెప్పాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫామ్లో మళ్ళీ రాస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ g ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ d బై dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ dx బ్రాకెట్ క్లోజ్ dx. ఇది ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ g ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ dx. ఇది టోటల్గా ఫార్ములా. ఇంత డిస్టెన్స్తో తీస్తే మీకు బహుశా అక్షరాలు కనపడకపోవచ్చు అని నేను క్లోజ్డ్గా తీస్తున్నాను. సో కంటిన్యూ చేద్దాం. an ఈక్వల్ టు 1/π చూద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన చూడండి, ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది g ఆఫ్ ఎక్స్. కంటిన్యూ చేస్తే ప్రాబ్లంని 1/π
ఎక్స్ బ్రాకెట్ తీసుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇంటిగ్రల్ 0 to 2 కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to 2 బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ చూడండి ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ 0 to 2 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. సబ్స్టిట్యూట్ చేశాను, ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశాను, జస్ట్ నేను చేసిందే లేదు. ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషను సైన్ ఎన్ఎక్స్, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత బై వస్తుంది, లిమిట్స్ వచ్చేసరికి 0 to 2 టోటల్గా బ్రాకెట్ తీసుకోండి, మైనస్ ఇంటిగ్రల్ 0 to 2 ఎక్స్కి డిఫరెన్సియేషన్ 1, కాస్ ఎన్ఎక్స్కి ముందు పార్ట్ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ వచ్చింది, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఎక్స్ ఉన్న చోటల్లా 2 రాసుకోవాలి. లిమిట్ అప్లై చేస్తున్నాను, 1/2 ఎక్స్ దగ్గర 2 ఎక్స్ దగ్గర 2 రాస్తే 2n ఎక్స్ దగ్గర 0 రాస్తే 0నే బై ఎన్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ 1/n బయట రాస్తున్నాను, సైన్ ఎన్ఎక్స్కి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, లిమిట్స్ వచ్చేసరికి 0 to 2 బ్రాకెట్ క్లోజ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/π. చూడండి సైన్ 2n ఇంక త్రూ అవుట్ చాప్టర్ మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలా, సైన్ 2n ఈక్వల్ టు 0, సైన్ కాస్ 2n ఈక్వల్ టు 1, కాస్ n ఈక్వల్ టు -1/n. ఈ వాల్యూస్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సైన్ 2n 0, కాస్ 2n 1, కాస్ n -1/n. సో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. బ్రాకెట్లో 0 - 0 మైనస్ మైనస్ ప్లస్, సో 1/n కాస్ ఎన్ఎక్స్ దగ్గర అప్లై చేస్తే కాస్ 2n మైనస్ కాస్ 0. జాగ్రత్త చూడండి, అప్పర్ లిమిట్ ఎక్స్ దగ్గర n 2 n పక్కన పెట్టాం, 0 ఎక్స్ దగ్గర 0 తీసుకుంటే కాస్ 0, n ఇంటూ n స్క్వేర్ బయట రాసుకుందాం. మొత్తానికి బ్రాకెట్, ఈ బ్రాకెట్ 1/π ప్లస్ 1/π ప్లస్ కాదు ఇక్కడ బ్రాకెటే 1/n², n కాస్ 2n అంటే 1, కాస్ 0 అంటే 1, 1 - 1 టోటల్గా 0. అంటే ఇక్కడ an అనే వాల్యూ మనకు వచ్చింది ఎంత అంటే an ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది జాగ్రత్తగా మీరు ప్రతి కండిషన్ కూడా చూసుకుంటూ ఉండండి, జాగ్రత్తగా చూడండి. ఇంతవరకు మనకి an అయిపోయింది. తర్వాత bnకి వస్తున్నా, bn తీసుకుంటున్నా, ఇది an వాల్యూ. bn వాల్యూ కూడా ఫార్ములా ఎంత, 0 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా 1/π 0 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రాసుకుందాం, మనకి ఇచ్చిన కండిషన్ అది, సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ 1/π ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే సైన్ ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎన్ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ ఎక్స్ ఇంటూ 0 to 2 సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to 2 బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్. 1/π సైన్ ఎన్ఎక్స్కి మైనస్ వచ్చింది, ముందే రాసుకుంటున్నా, టోటల్ బ్రాకెట్ 1/πకి ఈ బ్రాకెట్ ఇది దీని వరకు ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్కి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, లిమిట్స్ 0 to 2 మైనస్ 0 to 2 ఎక్స్కి 1, సైన్ ఎన్ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/π. లిమిట్ అప్లై చేస్తున్నా నేను, టోటల్ బ్రాకెట్ మైనస్ బయటే ఉంచుతున్నా, ఎక్స్ ప్లేస్లో 2 రాసుకుంటున్నాను, 2 కాస్ 2n మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 అంటే 0 ఇంటూ కాస్ 0
ఎనీథింగ్ జీరోనే బై ఎన్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ మైనస్ ప్లస్ 1/n కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ 0 to 2π బ్రాకెట్ క్లోజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/π కాస్ 2nπ అంటే ఇప్పుడే నేను పైన మీకు చెప్పాను కాస్ 2nπ1 సో మైనస్ అంతే ఉంటుంది 2π ఇంటూ 1/n ప్లస్ 1/n² ఇక్కడ లిమిట్ అప్లై చేసిన సైన్ 2nπ మైనస్ సైన్ 0 బ్రాకెట్ క్లోజ్ టోటల్ బ్రాకెట్ సైన్ 2nπ 0 సైన్ 0 అన్నా కూడా జీరోని సైన్ 2nπ 0 సైన్ 0 టోటల్గా ఈ వాల్యూ మొత్తం మనకి 0 అయిపోతుంది అంతే మనకి మిగిలే వాల్యూ ఏమవుతుంది దిస్ ఈజ్ ఈక్వల్ 1/π మైనస్ 1/π మైనస్ 2π/n రెండో వాల్యూ అంతా జీరోనే దిస్ ఈజ్ ఈక్వల్ 0 అంటే 1/π ఇంటూ 1/π ఇంటూ మైనస్ 2π/n పై క్యాన్సిల్ మైనస్ 2/n అనేది మనకు వచ్చిన ఆన్సర్ దేర్ ఫోర్ ఇది bn వాల్యూ దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ x ఈక్వల్ టు 1/2 ఇంటూ a0 మనకి ఎంత వచ్చింది a0 వాల్యూ a0 అంటే 2π సో 2 ఇంటూ 2π ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an మనకు వచ్చిన వాల్యూ 0 an వాల్యూ 0 సో 0 ఇంటూ కాస్ nx ప్లస్ మైనస్ 2/n ఇంటూ సైన్ nx బ్రాకెట్ క్లోజ్ 2 క్యాన్సిల్ x ఈక్వల్ టు π ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ 0 కాబట్టి మైనస్ 2/n సైన్ nx ఇది మనకు వచ్చిన వాల్యూ x ఈక్వల్ టు మైనస్ 2 బయట రాస్తున్న సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ సైన్ nx/n ఎక్స్పాండ్ చేయాలి ఇప్పుడు x ఈక్వల్ టు π మైనస్ 2 ఇంటూ n ఈక్వల్ టు 1 తీసుకోండి సైన్ x/1 n ఈక్వల్ 2 తీసుకుంటే 2x/2 3 తీసుకుంటే 3x/3 ప్లస్ అండ్ సో ఆన్ దిస్ ఈజ్ ద ఫోరియర్ సిరీస్ ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ అంటే చివరిలో సమ్మేషన్ ఎక్స్పాండ్ చేస్తాము కొన్నిసార్లు వాళ్ళే ఆన్సర్ ఇస్తారు డిడ్యూస్ చేయమంటారు ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వస్తే చేద్దాం